వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు బాలానందిని వ్యాఖ్య 224 భాగం 21/6/26 యుద్ధకాండలో ఉన్న మనం కుంభ నికుంభ వధ అయిపోయింది. ఇక తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపాడు రావణాసురుడు, తన కొడుకైన ఇంద్రజిత్. అప్పుడు ఇద్దరికి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం వివరాలు ఇప్పుడు చెప్తున్నారు ఈ కాండ. యతోహి దదృశాత్తయే తౌ శరాన్ నిపతితాన్ సితాన్ తథాస్తు తౌ దాశరథి ససృజాతేస్త్రముత్తమం. రామలక్ష్మణుడు వాడి అయిన బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో కనపడను అలా ఉత్తమాస్త్రాలను ప్రయోగిస్తారు. అంటే వాడు కనపడకుండా యుద్ధం చేస్తారు. అదృశ్యం రావణిస్తు దిశసర్వా రథేనాదిరథోపతత్ విన్యాధ తౌ దాశరథి లఘ్వస్త్రో నిశితైశ్చరై. అతిరథుడైన ఇంద్రజిత్ రథం చేత అన్ని దిక్కులలో శీఘ్రంగా సంచరిస్తూ అస్త్రలాఘవాన్ చూపుతూ వాడి అయిన బాణాలతో రామలక్ష్మణులను కొట్టారు. తేనాతి విద్ధౌతౌ వీరౌ రుక్మపుంఖై సుసంహతై బభూవత దాశరథి పుష్పితావివ కింశుకౌ. వీరులైన రామలక్ష్మణుడు బంగారు పొన్నులు గల బాణాలకు ఇంద్రజిత్తు ఎడి తెరిపి లేకుండా కొట్టటం చేతి పుష్పించిన కింశుక వృక్షాలలాగా అయిపోయి నాస్య వేగగతిం కచ్చిన భృగుపం ధనుస్సరాన్ నన చాన్యద్విదితం కించిత్ సూర్య సేవా అభ్ర సంప్లవే. కనుక మేఘాలు దట్టంగా కప్పినప్పుడు సూర్యుడి గమనాదులను అతడి వేగ గమనాన్ని కానీ రూపాన్ని కానీ ధనుస్సును కానీ బాణాలను కానీ ఇతరమైన దేన్ని కానీ ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో బాణాలు తెలియడం. తేన దిద్ధాశ్చ హరయో నిహితాశ్చ గతాసవ బభూవు శరశస్త్ర పతితా ధరణీతరే. వాడి చేత కొట్టబడిన వానరులు చంపబడ్డ, ప్రాణాలు కోల్పోయి వానరులు వందల కొలది నేల మీద పడిపోయి. లక్ష్మణస్తు తతక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్ బ్రహ్మమస్త్రం ప్రయోక్ష్యామి వధార్థం సర్వరక్షతాం. అప్పుడు లక్ష్మణుడు కోపించి సర్వరాక్షసులను సంహరించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాహా అని సోదరుడితో చెప్పారు. తమువాచ తతో రామో లక్ష్మణం లక్షణం నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి. అప్పుడు రాముడు శుభలక్షణాలు గల లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఒక్క రాక్షసుని మూలాన లోకల్లో ఉన్న రాక్షసులనందరినీ నువ్వు చంపకూడదు. అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయమానం మత్తం వా నహస్తు హంతం త్వమిహార్హసి. నువ్వు యుద్ధం చేసే వాడిని కాదు, దాగి ఉన్నవాడిని కాదు, నమస్కరిస్తున్నవాడిని, శరణు అన్నవాణ్ణి కాదు, పారిపోతున్నవాణ్ణి కాదు, మదంతో ఉన్నవాణ్ణి కానీ చంపకూడదు. తస్యైవ తు వధే యత్నం కరిష్యావో మహాభుజ అదేక్ష్యానో మహావేగ అస్త్రాన్ ఆసే విశోపమాన్. గొప్ప భుజాలు గల లక్ష్మణ, మనం ఈ ఇంద్రజిత్తుని చంపడానికి ప్రయత్నిద్దాం. సర్పాల వంటి మహావేగం గల అస్త్రాలను ప్రయోగిద్దాం. తమేనం మాయినం క్షుద్రం అంతర్హిత రథం బలాత్ రాక్షసం నిహనిష్యంతి దృష్ట్వా వానరయూధపా. మాయావి నీచుడు కనబడే రథం కలవాడు అయిన ఈ రాక్షసుడు కనబడితే వానర నాయకులే బలం చేత వాణ్ణి చంపివేయగల.
యద్వైష భూమిం విశతే దివం వా రసాతలం వాపి నభస్థలం వా ఏవం దిగూఢోపి మయాస్త్రదగ్ధః ప్రదిశ్యతే భూమితలే గత ఆసు. ఆసు అంటే ప్రాణం. ఇతడు భూమి మీద ప్రవేశించిన, స్వర్గలోకంలో దాక్కుని, పాతాళంలో దాగిన, ఆకాశంలోకి ఎగిరి, ఏ విధంగా దాగి ఉన్నా నేను నా అస్త్రం చేత కాల్చబడిన వాడే ప్రాణాలు విడిచి నేల మీద పడతాడు. ఇచ్చేవ ముక్తావచనం మహార్థం రఘుప్రవీర ప్లవగర్షభైర్వృత వధాయ రౌద్రస్య నృశంసకర్మణ తదా మహాత్మా త్వరితం నిరీక్షతే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే ఆసీతితమః సర్గః. మహాత్ముడైన రాముడు ఆ విధంగా అర్థం గల వాక్యాలు మాట్లాడి భయంకరుడు క్రూర కర్మలు చేసేవాడే ఇంద్రజిత్ శీఘ్రంగా చంపడానికి వానర నాయకులతో కలిసి ఉపాయం ఆలోచిస్తున్నారు. బాలానందిని వ్యాఖ్య 85వ సర్గ సమాప్తం. ఏక అశీతితమ సర్గ. 80వ సర్గ. 80వ సర్గ అశీతి. 81 ఏక అశీతితమ సర్గ. ఇంద్రజిత్తు మాయా సీతను వధించడం. విజ్ఞాయతు మనస్తస్య రాఘవస్య మహాత్మనః స వివృత్యాహు వాత్తస్మాత్ ప్రవివేశపురం తదః. ఇంద్రజిత్తు మహాత్ముడైన రాముడి అభిప్రాయాన్ని గ్రహించి ఆ యుద్ధం నుండి మరలి పట్టణంలో ప్రవేశించి సోరుస్మత్య నధం తేషం రాక్షసానాం తరస్వినాం క్రోధ తామ్రేక్షరస్తూరో నిర్జగామాధరావణి. శూరుడైన ఇంద్రజిత్ మహాబలవంతుడ కుంభకర్ణాదుల వధను స్మరిస్తూ క్రోధంతో ఎర్రనైన నేత్రాలతో బయల్దేరి స పశ్చిమేన ద్వారేణ నిర్యయౌ రాక్షసైరుత. ఇంద్రజిత్సు మహావీర్య పౌలస్యౌ దేవకంటకః. గొప్ప పరాక్రమం గల దేవతా శత్రువైన పులస్య వంశ సంజాతుడై ఇంద్రజిత్తు రాక్షసులతో కూడా పశ్చిమ ద్వారం నుండి బయలుదేరా. ఇంద్రజిత్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ రణాయాభ్యుజ్యతౌ వీరౌ మాయాం రాదుష్కర ఉత్తమౌ రొత్తదా. తర్వాత ఇంద్రజిత్తు వీరుడైన సోదరుడు రామలక్ష్మణుడు ఇద్దరినీ యుద్ధం చెయ్యటానికి సందిగ్ధులై ఉన్నారని తెలుసుకొని అప్పుడు మాయ ప్రయోగించారు. ఇంద్రజిత్తు రథేస్యాసీతాం మాయామయీం తద బలేన మహతా వృత్యా వధం అరోచయత్. అప్పుడు ఇంద్రజిత్ మాయా సీత రథం మీద ఉంచుకొని గొప్ప సైన్యం చుట్టూ నిలిపి ఆమెను చంపాలని నిశ్చయించుగా మోహనార్థంతు సర్వేషాం బుద్ధిం కృత్వా సుధర్మతి హంతుం సీతాం వ్యవసితో నానరాభిముఖో యయౌ. దుర్బుద్ధి గల ఇంద్రజిత్ అందరినీ మోసం చెయ్యాలనేటువంటి కోరికతో సీతను చంపడానికి నిశ్చయించుగా వానరులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళారు. తం దృష్ట్వా స్వభి నిర్యాంతం సర్వే చైకాననౌకథ ఉచ్ఛేతురభి సంక్రుద్ధాః శిలాహస్తాయుయుత్సవః. బయలుదేరి వస్తున్న అతన్ని చూసి వానరులంతా యుద్ధం చెయ్యటానికి శిలలు చేతుల్లో పట్టుకొని కోపంతో పైకి ఎగిరారు. హనుమాన్ పురస్తే పురతస్తేషాం జగామకవి కుంజరః ప్రగృహ్యసు మహదృష్ట శృంగం సర్వతస్య దురాసదం. వానర శ్రేష్ఠుడైన హనుమ ఎదిరింపశక్యం కాని చాలా పెద్దదైన పర్వత శిఖర తీసుకొని వానరుల ముందు వెళ్ళాడు. తదర్దశహతానందం సీతామింద్రజితో రథే ఏకవేణీధరాం దీనాం ఉపవాస కృశాసనాత్ పరికృష్టైవ కవ అనామ
సుజాం రాఘవప్రియాం రజోమలాభ్యాం మాలిప్తై సర్వగాత్రైర్వరస్త్రియం. హనుమ ఇంద్రజిత్తు రథంలో రాముడి భార్య సీతలో ఉత్తమురాలైన సీత చూశ. ఆనందం నశించిన ఆమె ఒకే జడధరి ఉపవాసం చేత ఎండిపోయిన ముఖంతో దీనురాలై నలిగిపోయిన వస్త్రం ధరించి ఆమె అవయవాలన్నీ మానవి సంస్కారాల పరాగం చేత మురికి చేత కప్పబడి ఉన్నట్టు కనబడు. తాం నిరీక్ష ముహూర్తం తు మైథిలీ మధ్య వస్య చ బభూవా అచిర దృష్టా హి తేన సా జనకాత్మజ. ఆమెను ముహూర్తకాలం చూడగా హనుమంతుడు ఆమె సీతాని గుర్తుపట్టి విషాదం అతడు ఆమెను కొంచెం కాలం క్రితమే చూసి ఉన్నాడు కదా. అబ్రవీత్తాంతు శోకార్తాం నిరానందాం తపస్వినీం ద్వష్టయా రథస్థితాం దీనాం రాక్షసేంద్ర సుతస్థితాం కం సమర్థితమస్యేతి చింతయస్త మహాకవి సహ తైర్వానరశ్రేష్టైః అభ్యర్థానత రావణిం. సీత ఆనందం లేనిదై రథం మీద ఇంద్రజిత్తు పార్శ్వంలో దయనీయమైన స్థితిలో కనబ. దీనురాలైన ఆమెను చూసి హనుమ ఇతడిప్పుడు ఏం చెయ్యదలిచాడు అని ఆలోచిస్తూ ఆ వానర శ్రేష్ఠులకు కూడా తెలిపి వారితో కలిసి వెంటనే ఇంద్రజిత్తు వైపుకు తద్వానరబలం దృష్ట్వా రావణీ క్రోధమూర్ఛిత కృత్వా వికోశం నిస్సృజి నిస్త్రింశం మూర్ధ్ని సీతాం ఆకర్షయత్. ఇంద్రజిత్తు వానర సైన్యాన్ని చూసి కోపంతో కత్తిని వర నుండి సీత తలను పట్టి లాగేశారు. తాం స్త్రియం పశ్యతాం తేషాం తాడయామాస రాక్షస రోషంతిం రామ రామేతి మాయయా యూజితాం. ఆ రాక్షసుడు వానరులంతా స్తోస్తుండ మాయచే రథం మీద సృష్టింపబడిన రామాని ఏడిచేటువంటి ఆ స్త్రీని పుట్టారు. సీత అనుకున్నాం. గృహీతమూర్ధజాం దృష్ట్వా హనుమాన్ దైన్యమాగత దుఃఖజం వారినేత్రాభ్యాం ఉత్సుజన్మారుతాత్మజః. వాయుపుత్రుడైన హనుమ సీత జుట్టు ఇంద్రజిత్తు పట్టుకొని లాగటం చూసి దీనుడై దుఃఖంతో కన్నీళ్లు కార్చ. తాం దృష్టాచారు సర్వాంగి రామస్య మహిషీం ప్రియాం అబ్రవీత్ పరుషం వాక్యం క్రోధాద్రక్షోధిపాత్మజం. రాముడి ప్రియ భార్య అయిన అందమైన సకలావయవాలు గల సీతను చూసి హనుమంతుడు కోపంచె ఇంద్రజిత్తుతో పరుషంగా ఇలా అన్నారు. దురాత్మనాత్మనాశాయ కేశపక్షే పరామృత బ్రహ్మర్షీణాం కులే జాతో రాక్షసీం యోనిమాశ్రిత. దురాత్మడా బ్రహ్మర్షుల కులంలో పుట్టి రాక్షసుల జన్మ పొందినను నీ వినాశం కోసమే ఈమె కేశపాశాలు సృష్టించావు. జుట్టు పట్టుకుని దిక్వాం పాప సమాచారం యస్య తే మతిరీదృశి నృశంసానార్య దుర్వృత్త క్షుద్ర పాప పరాక్రమ. అనార్యస్యేదృశం కర్మ గృణాతే నాస్తి నిర్ఘృణ. క్రూరుడ, అనార్యుడ, చెడ్డ నడబడిక కలవాడు, నీచుడు, పాప పరాక్రమం కలవాడు, శాలి లేనివాడు, పాప ప్రవృత్తి ఉన్నవాడు. ఛీ, ఎంత చెడ్డ పని చేశావురా! అనార్యుడవైన నువ్వు ఇలాంటి మహారాణి అయినటువంటి ఆవిడ జుట్టుబట్టు లాగుతావా?
నీ సాగు నువ్వే కొని తెచ్చుకొని. చ్యుతా గృహాచ్చ రాజ్యాచ్చ రామహస్తాచ్చ మైదిని కిం తవైషాపదాపరార్థా హి యదేనాం హంసి నిర్దయ. దయావిహీన సీత గృహం నుండి, రాజ్యం నుండి, రాముడి నుండి దూరమైందిరా. ఆమెను కొడుతున్నావే, ఆమె నీకు ఏం అపరాధం చేసింది? సీతాం హత్వాతు నజరంజీవిష్యతి కథంచన వధార కర్మణా తేన మమ హస్తగతో హ్యది. సీతను చంపాక నువ్వు ఇంకా చాలా కాలం బతకవు. వధకు తగినవాడా, అలాంటి పని చేయటం చేతనే నువ్వు నా చేత చిక్క. ఏ చ స్త్రీఘాతినాం లోకవధ్యేషు శుత్పితాః ఇహ జీవితముత్సృజ్య ప్రేచ్యతాన్ ప్రతిజల్స్యసై. లోకాల చేత చంపదగినవాడ, లోకుల చేత నీవిప్పుడు ప్రాణాలు విడిచి పరలోకాలకు వెళ్ళి 14 లోకాలలో ఏవి నింద్యాలు స్త్రీని చంపిన వాళ్ళకి ఏ ఏ లోకాలు లభిస్తాయో అవన్నీ నువ్వు సందర్శిస్తావు, అక్కడికి వెళ్తావు. ఇది బ్రువాణో హనుమాన్ సాయుధైర్హరివర్వృత్తభై అభ్యధావత్సు సంక్రుద్ధౌ రాక్షసేంద్ర మతం సుతంపది. హనుమంతుడు ఇలా అంటూ ఆయుధాలు ధరించిన వానరులతో కూడి చాలా కోపంతో ఇంద్రజిత్తు మీదికి వేగంగా వెళ్ళారు. ఆతపంతం మహావీర్యం తదనీకం వనౌకసం రక్షసాం భీమకోపానాం అమాకోపానాం అనీకం త్వం వ్యవారయత్. వానరుల గొప్ప పరాక్రమం గల సైన్యాన్ని భయంకర కోపంగా రాక్షస సైన్యం నివారించింది. సతాం బాణసహస్రేణ విక్షోభ్య హరివాగిని హనుమంతం హరిశ్రేష్టం ఇంద్రజిత్ ప్రత్యువాచ. ఇంద్రజిత్తు వానర సైన్యాన్ని అనేక బాణాలు క్షోభింపచేశారు. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడికి ఇంద్రజిత్తు బదులు చెప్పు. సుగ్రీవస్తం చ రామశ్చ యన్నిమిత్తమిహాగత తాం వదిష్యామి వైదేహీమజ్జైవ తవ పశ్యతః. ఒరే, ఏ సీత కోసం నువ్వు, సుగ్రీవుడు, రాముడు ఇక్కడికి వచ్చారో ఆ సీతను ఇప్పుడు నీ ఎదురుగానే నువ్వు చూస్తుండగానే చంపుతా. ఇమాం హత్వా తతో రామం లక్ష్మణం త్వాంచ వాన సుగ్రీవం చ వదిష్యామి తం చానాతం చ అనార్యం విభీషణం. వానరా, ఈమెను చంపిన వెంటనే రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుని, మాకు ద్రోహం చేసినటువంటి నెంబర్ 1 ప్లేట్ ఫిరాయింపుదారైన విభీషణుణ్ణి కూడా చంపుతా. నహంతవ్యాస్త్రియశ్చేతి యద్బ్రవీషి ప్లవంగమ పీడాకరమవిమిత్రాణం యత్ స్కాత్యర్తవ్యమేవ తత్. వానరా, స్త్రీలను చంపకూడదు అని నీవన్న సమాధానం చెప్పు. నీవన్న దానికి సమాధానం. శత్రువులకు పీడ కలిగించే పని తప్పక చెయ్యాలి. అవేవం తయా రుదతిం సీతామయామయించత సీతధారేణ ఖడ్గేన నిజఘాన ఇంద్రజిత్ స్వయం. ఇంద్రజిత్తు అలా పలికి మాయా నిర్మితమై ఏడుస్తున్నటువంటి సీతను వాడి అయిన అంచుగల ఖడ్గంచే స్వయంగా చంపాడు. కుట్టాడు అంటాడు, చంపాడు అన్నాడు. నిజఘాన అంటే కుట్టాడు, కొట్టి చంపాడు అన్నాడు. యజ్ఞోపవీత మార్గేణ చిన్నాతేన తపస్విని సా పృథివ్యాం పుదుస్త్రోణి పపాత ప్రియదర్శన. దేనురాలు విశాలమైన గడి ప్రదేశం కలది, చూడటానికి ఆనందం కలిగించేది అయిన సీతాది వాడు ఆ విధంగా జంజం తీల్చివేయగా నేల మీద పడిపోయి
తామింద్రజిత్ స్త్రియం హత్వా హనుమంతమువాచ మయా రామస్య పశ్యేమ ప్రియాం శస్త్రనిషూదితాం ఏషస్తా విశస్తా వైదేహి నిష్ఫలో వహ పరిశ్రమ. ఆమెను చంపిన తర్వాత ఇంద్రజిత్తు హనుమంతుడితో ఇలా, రాముడి భార్య నేను నా కత్తితో చంపాను రా, మీరంతా చూస్తుండగానే మీ సేతు మరణి మీ శ్రమంతా ఎందుకు లంకకొచ్చారో అదంతా వ్యర్థమైపోయింది. తత ఖడ్గేన మహతాగత్వాదామంద్రజిత్ స్వయం వృష్టః స రథమాస్తాయ ననాదచ మహాస్వనం. ఇంద్రజిత్తు గొప్ప ఖడ్గం చేత స్వయంగా ఆమెను చంపిన పిమ్మట సంతోషి రథం మీద కూర్చొని బిగ్గరగా అరిచాడు, నేను చంపా సీత. వానరా శుశ్రుభూ శబ్దం అదూరే ప్రత్యవస్థితాః వ్యాధితాశ్చ నదతస్తద్దుర్గం సంస్థితస్యాసౌ. రాక్షస సైన్య మధ్యంలో ఉండి బాగా నోరితే అరుస్తున్న ఇంద్రజిత్తు చేసే శబ్దాన్ని చుట్టుపక్కల ఉన్న వానరులు విని తథాతు సీతాం నిహితస్య దుర్మతి ప్రహృష్టచేతాః స బభూవ రావణి సంహృష్టరూపం సముదీక్ష వానర విషన్నరూపా సహసాధిదుద్రువ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే 81వ సర్గః. దుర్బుద్ధి అయిన ఇంద్రజిత్ సీతను ఆ విధంగా చంపి సంతోషించారు. చాలా సంతోషిస్తున్న అతన్ని చూసి వానరుడు చాలా విషాదం పొంది వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇది 81వ సర్గ. ద్విశీతితమ సర్గ. ద్వ్యశీతితం అంటే 80. హనుమంతుడి నాయకత్వంలో వానరు రాక్షసులో యుద్ధం చేయడం, హనుమంతుడు రాముడి దగ్గరకు వెళ్ళడం, ఇంద్రజిత్తు నికుంభులకు వెళ్ళి యజ్ఞం చేయ ఈ అంతేగాని వాడు సాగురాడు. శుత్వాదు భీమ నిర్గ్రాహం చక్రాశని సమన్వయం వీక్షమాణా దిశ సర్వా దుర్దుర్వానరాభృశం. దేవేంద్రుని వజ్రాయుధం ధ్వని వంటి ధ్వనిక భయంకరమైన అరపు వానరు ఇటు అటు చూస్తూ అన్ని దిక్కులకు పారిపోయి తానువాచ తతసర్వాన్ హనుమాన్ మారుతాత్మజ విషన్నపదనాందీనాం శస్త్రాస్వ విదద్విద్రవత పృథక్. వానరులంతా భయపడి దీనులై వాడిపోయిన ముఖాలు వేరువేరుగా పారిపోతుంటే వాయుపుత్రుడ హనుమ వాళ్ళని ధైర్యం చెప్పి వెనక్కి మరలించడానికి ఇలా అన్నాడు. తస్మాత్ విషన్నపదనా విద్రవస్వం ప్రవంగమాః త్యక్తయుద్ధ సముత్సాహ శూరత్వం క్వమనోతు నుగతం. ఒరేయ్ వానరులారా, శూరుల యుద్ధోత్సాహం వద దిగులు చెందిన ముఖాలతో ఎందుకు పారిపోతున్నారా? నీ శూరత్వం ఎక్కడ పోయిందిరా? పృష్ఠతోను వజ్రధ్వం మమాగ్రతో యాంతమాహవే శూరై అభిజనోపై సైతేత్మై అయుక్తం హి వినివర్తితుం. యుద్ధంలో ముందు నా వెనకనే మీరు రండి. ఉత్తమ వంశ సంజాతులైన వీరు సూర్యుడు వెనక్కి పారిపోవడం మర్యాద కాదు. యుద్ధంలో ఏవ ముక్తాసు సంక్రుద్ధ వాయుపుత్రేణ ధీమత శైలశృంగాం ధ్రువాంశ్చైవ జగృహుర్హృష్ట మానసాః. వానరుడు హనుమంతుడి మాటలు విని మనస్సులలో ఉత్సాహం కోపంతో పర్వత శిఖరాలను వృక్షాలు పీకి సిద్ధంగా వచ్చి అధిసేతుశ్చ గర్జంతో
రాక్షసాన్ వానర ఋషభ పరివార్య హనుమంత అన్వయుశ్చ మహాకవి. వానర శ్రేష్ఠు గర్జిస్తూ రాక్షసుల మీదికి శీఘ్రంగా ఆ మహాయుద్ధంలో హనుమంతుడి చుట్టూ అతని వెనకని వెళ్ళా. నతైర్వానర ముఖ్యైంతు హనుమాన్ సర్వదో హుతాశన ఇవాచిష్మా నద శత్రువాహినీం. వానర నాయకులంతా అన్ని వైపుల తనను అనుసరించి రాగా హనుమంతుడు జ్వాలలతో కూడిన అగ్ని శిఖరంలా శత్రు సైన్యాన్ని దహించేశారు. స రాక్షసానాం కథనం చకారసు మహాకవి వృతో వానర సైన్యేన కాలాంతక యమ ఉపమహ. వానర సైన్యంతో కూడిన హనుమాన్ ప్రళయకాలంలో సంహారం చేసే యముడిలా రాక్షస సంహారం చేశారు. సతు శోకేన చావిష్టు కోపేన చ మహాకవి హనుమాన్ రావణి రథే మహతిం పాతయచ్చిరాం. గొప్ప శోకంతో రోష ఆవేశాలతో ఉన్న వానర నాయకుడై హనుమ ఇంద్రజిత్తు రథం మీద పెద్ద ఒక రాయి శిల విసే. తామాపతంతిం దృష్ట్వైవ రథః సారథినా తద విధేయాశ్వసమాయుక్తో విదూరమాపవాహితః. మీద పడుతున్న శిలను చూడగా సారథి చెప్పినట్టు చేసే గుర్రాలు కట్టిన రథాన్ని దూరంగా తప్పించాడు సారథి అన్నమాట. ఇవి తమింద్రజిత్ బహుభాగ్యదత్తం సహసారథిం వివేశర్ధరణీం జిత్వా సా శిలా వ్యర్థముచ్యత. వ్యర్థంగా ప్రయోగింపబడి ఆ శిల సారథితో రథంలో ఉన్న ఇంద్రజిత్తు దగ్గరకి వెళ్లకుండానే నేలను బద్దలు కొట్టుకొని కింద పడిపోయి పతితాయాం శిలాయాంతు వ్యధితా రక్షసాం జమూః. నిసతంత్యా చ శిలాయ రాక్షసామధితా భృజం. కింద పడిన రాక్షసులంతా నలిగిపోయారు. ఈ విధంగా శిల పడడం చేతి రాక్షస సేవకే నష్టమైపోయింది. తమభ్యధావన్ వంశో క్షమతో అక్కడ విద్య నేను పెడతాను. ఈ విధంగా శిల పడటం చేతి రాక్షస సేన వ్యధ చెంది తనుభ్యధావన్ శతదు నదంతః కాలనౌకధ హే ద్రుమాంశ మహాకాయ గిరిశృంగాణి చోచ్యతాః. పెద్ద దేహాలు గల వందల కొలది వానర వృక్షాలు పర్వత శిఖరాలు గ్రహించి గర్జిస్తూ ఇంద్రజిత్తు మీదికి వెళ్ళి క్షిపంతీంద్రజితం సంజయ్ వానరా భీమ విక్రమః వృక్షశైల మహావర్షం విసృజంతః ప్లవంగమా. శత్రూణాం కథనం చక్షు నేదుశ్చ వివిధైస్వనైః. భయంకరమైన పరాక్రమాలు గల వానరుడు యుద్ధంలో వృక్షాలను శిఖరాలను ఇంద్రజిత్తుపై విసిర. వానరులు గొప్ప వృక్షవర్షాన్ని శిలావర్షాన్ని కురిపిస్తూ శత్రువులను చంపారు. అనేక విధాలైన స్వరాలతో గర్జించి వానరైస్తైర్మహాభీమై ఘోరరూపా నిశాచర వీర్యాదభిహితా వృక్షై పృష్ఠే రణక్షితౌ. భయంకరాలైన రూపాలు గల రాక్షసులు చాలా భయంకరులైన వానరుల చేత బలపూర్వక వృక్షాల చేత పట్టబడిన వాళ్ళ యుద్ధము మీద పడి భూమి మీద పడి కొట్టుకొని ససైన్యవివీక్షాధ వానరహార్దితమింద్రయతు ప్రగృహీతాయుధ క్రుద్ధ పరాధినముఖో యయౌ.
ఇంద్రజిత్తు తన సైన్యాన్ని వానరులు పీడించటం చూపి కోపించిన వాడు ఆయుధాలు ధరి శత్రువుల అభిముఖుడై వెళ్ళ శరౌఘాన పశుజన్ సస్థై ససైన్యేనాభిసంవృత జఘాన కపిశార్దూలాన్ సుబహూన్ విక్రమః. దృఢమైన పరాక్రమం గల ఇంద్రజిత్ తన సైన్యంతో కలిసి బాణాలను విడుస్తూ చాలామంది వానర శ్రేష్ఠులను చంపేశారు. శూలై అసనిభి ఖడ్గై కూటముద్గరై తేజాప్య నుచరాప్తస్య వానరాణాం జగ్నురాకవే. ఇంద్రజిత్తు సైనికులు కూడా యుద్ధంలో వానరులను శూల వజ్ర ఖడ్గ పట్టిస కూట ముద్గరాల చేత సుస్కంధవితమై పితవైశ్యాలై శిలాభిశ్చ మహాబల. హనుమాన్ కథనం చక్రే రక్షసాం భీమకర్మణం. మహాబలశాలి అయిన హనుమ మంచి మ్రానులు కొమ్మలు గల చెట్ల చేత శిరల చేత భయంకర కర్మగల రాక్షసులను చంపేశారు. సవినివార్య పరాని కామబ్రవీత్తాన్ వనౌకస హనుమాన్ సంనివర్తస్వం నానః సాధ్యమిదం బలం. హనుమంతుడు శత్రు సైన్య వెనకకు పోయేట్లు చేసి వానరులతో ఇలా పలిక, వెనకకు వెళ్ళండి, మనం ఈ రాక్షస సైన్యాన్ని ఓడి ప్రయోజనం ఏమీ లేదు. త్యక్వా ప్రాణాన్ విచేష్టవంతో రామప్రియచికేశవః యన్నిమిత్తం హి యుధ్యాము హతాసా జనకాత్మజా. ఒరే నాయన, ఎందుకోసం మన లంకకు వచ్చా, ఎవరి కోసం వచ్చా, ఎవరి కోసం యుద్ధం చేస్తున్నా? ఆ సీతాదేవి ఇంద్రజిత్తు చేత చంపబడిందిరా, ఎందుకురా మనకి ఈ వృధా ప్రయాసం? యమమర్ధం హి విజ్ఞాప్య రామం సుగ్రీవమేవ చ తౌ యత్ ప్రతివిధాస్యేతే తత్కరిష్యామహే వయం. ఈ విషయం రాముడికి సుగ్రీవుడికి తెలుసు. వారు ఏ ప్రతిక్రియ చేస్తారు దాన్ని మనం కూడా చేద్దాం. ఇత్యుక్త్వా వానరశ్రేష్టో వారయన్ సర్వవానరాన్ శనైః అసంతస్తః సబ్బలః సంశయవర్తత. వానరశ్రేష్ఠుడైన హనుమ వానరులందరితో ఇలా పరి యుద్ధం నుండి వారించి సైన్య సమేతులై భయం చెంద మెల్లమెల్లగా వెనక్కి తత ప్రేక్ష హనుమంతం వ్రజంతం యత్ర రాఘవ సహోతు కామో దుష్టాత్మా నగతశ్చైవం నికుంభిలాం. హనుమంతుడు రాముడున్న వైపు వెడుతున్నట్టు చూసి దుర్బుద్ధి అయిన ఇంద్రజిత్ హోమం చెయ్యటానికి నికుంభిల అనే దేవాలయానికి వెళ్ళాడు. నికుంభిలాం అధిష్టాయ పావకం జుగుబేంద్రజిత్ యజ్ఞభూమ్యాం తతో గత్వా పావకస్తేన రాక్షస పూయమానం తజ్వాల మాంసశోణిత భుక్తదా. ఇంద్రజిత్తు నికుంభిలలో కూర్చొని అగ్నిలో హోమం చేస్తున్నాడు. యజ్ఞభూమికి వెళ్ళిన ఆ రాక్షసుడు హోమం చేస్తుండగా అగ్ని మాంసాన్ని రక్తాన్ని ఆ వారి కబడిస్తూ ప్రజ్వలిస్తారు. సోర్విః పినద్ధో దదుసే హోమసోడిత తర్పిత సంధ్యాగత ఇవాదిచ సుతీవ్రో అగ్నిసముత్థితః. అగ్ని రక్తహోమం చేత తృప్తి పొందింపబడి పైకి లేచిన జ్వాలలు మండిపడివన్ చాలా తీవ్రమైన అగ్ని సంధ్యా సమయంలో సూర్యుల్లాగా అధేంద్రజిద్యాదిద్రాక్షసభూతయేతు
జుహావహవ్యం వివిధివా విధానవిత్ దృష్ట్వా వ్యతిస్తంత చ రాక్షసాస్తే మహాసమూహేషు సమానయజ్ఞాః నయానయజ్ఞ ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే ద్వ్యతీతితమः సర్గः 82. తర్వాత ఇంద్రజిత్తు రాక్షసుల వృద్ధి కోసం శాస్త్రాల చేత హవ్యాల హోమం చేశారు. అలాగే నీతిని అవినీతి ఎదిగిన రాక్షసులు చూసి మహాసమూహంతో గుంపులలో అక్కడ నిలబడ్డారు. రేపు 83వ సర్గ రేపు మొదలుగా.